అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి మున్సిపల్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఇవాళ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 28వ వార్డు కిషన్ నగర్ లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కుర్ర తిరుపతికి మద్దతుగా బోయినపల్లి వినోద్ కుమార్ ప్రచారం చేశారు. అలాగే కారు గుర్తు కోటేసి గెలిపించాలని కోరారు. పోటీ బీజేపీకి మన మధ్య లేనే లేదు. పోటీ ఇంతో అంతో ఇచ్చినోడు కాంగ్రెస్. ఎందుకంటే రేవంత్ రెడ్డి పైసలు వస్తాడు కాబట్టి వాడు అటే తిరుగుతాడు బాగా. నాకు ఇప్పుడే తెలిసింది ఇక్కడ పోటీ చేసే వ్యక్తి భాస్కర్ నాయక్ అనేది ఈ ఊరు కాదు, యాక్చువల్గా ఇక్కడ కాదమ్మా దర్బారం దగ్గర. సరే పోటీ చేస్తాడు, ఎందుకోసం పోటీ చేస్తాడు, దేనికోసం పోటీ చేస్తాడు అనేది నేను చెప్తాడో మీరు వినండి. నేను ఒకటే విషయం చెప్తాను, ఆయన పోటీ చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మోసం చేసి అధికారంలోకి వచ్చాడు. తక్కువ ఓట్లతో కేసీఆర్ గారు ఓడిపోయారు. ఎందుకు ఓడిపోయాడు కేసీఆర్ గారు? కొంతమంది ఆడోళ్ళు కొంతమంది మొగోళ్ళు ఆశపడ్డారు. దేనికి? కులం బంగారం, కులం బంగారం. ఇప్పుడు ఆడోళ్ళకి ఎంత ప్రేమ ఉంటుంది, నా చెల్లె గాని నా భార్య గాని అందరికి ఎంత ప్రేమ ఉంటుంది. 1,00,000 రూపాయలు ఈడ పెట్టుకొని బంగారం ఈడ పెడితే ఏది ముట్టుకుంటారు ఆడోళ్ళు? 10 లక్షలు వచ్చి 10 లక్షల కట్టలు ఈడ పెట్టుకొని 10 లక్షల రూపాయలు చేతిలో పట్టుకొని కాగితాలు పట్టుకొని ఈడ తులం బంగారం పెడితే తులం అది ప్రేమ. మనకు మన సంస్కృతి తప్పలేదు. ఎందుకంటే మనం పుట్టినప్పుడు కాంచెలి చెవుముక్కు చెవులు మెడల ప్రేమ మన సంస్కృతిలో ఉన్నది. కాబట్టి రేవంత్ రెడ్డి చేసాడు అక్కడ దెబ్బ కొట్టి ఆడులను ఇక్కడ బంగారం కడ దెబ్బలు కొట్టి పెట్టి ఓట్లు వేసుకున్నాడు.